ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై అధికారపక్షం నేతల విమర్శలు, వారికి కౌంటర్గా టీడీపీ నేతల ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ నిప్పు రాజుకుంది. చంద్రబాబు అరెస్టు ఒక్క ఏపీలోనే కాకుండా అటు తెలంగాణ, సమీప రాష్ట్రమైన బెంగళూరులో ప్రకంపనలు సృష్టించింది. చంద్రబాబు అరెస్టు అని తెలియగానే ఐటీ ఉద్యోగులందరూ అటు హైదరాబాద్, ఇటు బెంగళూరులో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే ఐటీ సంస్థలను తీసుకువచ్చారని, అటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ఐటీ ఉద్యోగులు నిరసనలు చేశారు. దేశ విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరో ఒకరు చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తున్నా నందమూరి వారసుడు సీనియర్ ఎన్టీఆర్ మనముడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించకపోవటం, అరెస్టును ఖండించకపోవటం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పటి నుంచి ఎన్టీఆర్ స్పందించకపోవటం రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ విషయంపై మీడియాతో సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని, సినిమా వాళ్ళు స్పందించకపోయినా తాను పట్టించుకోనని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. కాగా 17A సెక్షన్ పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదన్నారు. అనవసరంగా ఎవరిపైనా నిందలు వేయటం సరికాదని తెలిపారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తన అక్క పురంధేశ్వరితో టచ్లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు బాలయ్య. అయితే జూనియర్ ఎన్టీఆర్పై బాలకృష్ణ ఫైర్ అవ్వడంపై ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చంద్రబాబు అరెస్టు గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు. ఇంటి మనిషి అయిన జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు కావాలనే దూరం చేసుకున్నారని, సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్కు సమాన స్థాయి ఉన్నప్పటికీ పవన్ను దగ్గరకు తీసుకొని ఎన్టీఆర్ను దూరం పెట్టారని, అందువల్లే టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారని, పార్టీ కోసం శక్తివంచన లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే కారు యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ను 2009 ఎన్నికల్లో చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెగించేశాడా? చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. అయితే గతంలో ఎన్టీఆర్ తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారు. అయితే 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ని వాడుకొని ఆ తర్వాత తన కుమారుడు లోకేష్కు ఎక్కడ అడ్డు వస్తాడనే భయంతో చంద్రబాబు ఎన్టీఆర్ను పక్కన పెట్టేశారని, దీంతో ఎన్టీఆర్ కూడా మామ చంద్రబాబును పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్కు సొంత బాబాయ్ అయిన బాలయ్య కూడా తన సొంత అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డు వస్తాడో అని ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరం పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రాజకీయాలు మనకు సరికాదు అనుకున్న ఎన్టీఆర్ తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే కేంద్రీకరించాడని టాక్. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలో ప్రతి రాజకీయ చర్చలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు చేసిన పర్యటనలోనూ, స్థానిక ఎన్నికల సమయాల్లోనూ చాలాసార్లు పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందనే చర్చ జరుగుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే ఆయన సినిమా వేడుకల్లోనూ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ టీడీపీని నడిపించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఎప్పుడు కుప్పల్లో పర్యటించినా ఆయన అభిమానులు ఎన్టీఆర్ సీఎం అనే ఫ్లెక్సీలతో దర్శనమివ్వడం తెలిసిందే. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించి రెస్టు తీసుకుంటే మంచిదని, లోకేష్కు పార్టీని నడిపించేంత సత్తా లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ క్యాడర్ విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం రాజకీయ పరంగా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ నాన్కేవాస్గా స్పందించారే కానీ కఠినంగా ఆ చర్యలను ఖండించలేదనే వాదన టీడీపీ శ్రేణుల్లో ఉంది. నందమూరి కుటుంబం నుంచి బాలయ్య కాకుండా టీడీపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఎన్టీఆర్ మాత్రమేనని, పార్టీకి భవిష్యత్తు ఆశాకిరణమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు గతంలో చెప్పారు. కాగా వైసీపీ నేతలు కూడా టీడీపీని జూనియర్ ఎన్టీఆర్కే అప్పగించాలని పరోక్షంగా సూచిస్తున్నారు. గతంలో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమించారు.
2009 ఎన్నికల్లో విరామం లేకుండా పార్టీ తరపున ప్రచారం చేశారు. అప్పుడే ఆయన సత్తా ఏంటో ప్రజలకు, పార్టీ పెద్దలకు తెలిసిందని చెప్పవచ్చు. ఆ ప్రభావం తన కొడుకుపై ఎక్కడ పడి పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి వెళ్లిపోతాయేమోనని భయపడ్డ చంద్రబాబు ఎన్టీఆర్ను దూరం పెట్టారని టీడీపీ నేతలే అంటుంటారు. 2009 ఎన్నికల తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చాలాసార్లు వచ్చినా చంద్రబాబు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్కు పార్టీతో ఏ సంబంధం అన్నట్టే చంద్రబాబు వ్యవహరించారనే చెప్పవచ్చు. గతంలో ఎన్నికల ప్రచారంలో కార్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాలు అయినా అవేవీ పట్టించుకోకుండా పార్టీ కోసం కష్టపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. అయినా చంద్రబాబు పక్కన పెట్టడంతో పార్టీపై ఇష్టం పోయిందని, అందుకే ఎన్టీఆర్ ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ప్రచారం సాగుతుంది. చంద్రబాబు, లోకేష్ వారికి సన్నిహితంగా ఉన్నవారు తప్ప పార్టీలోని మెజారిటీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ అవసరం పార్టీకే ఉందని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగాలని, పార్టీ తరపున ప్రచారం చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఏం మాట్లాడటం లేదు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జపం వెనుక వైసీపీ వ్యూహం ఉందని, చంద్రబాబు, లోకేష్లపై మానసికంగా ఒత్తిడి పెంచడానికి చేస్తున్న కుట్ర అని, పార్టీని రెండుగా చీల్చాలని వైసీపీ ఇదంతా తెర వెనుక ఉండి నడిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఒకానొక దశలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేస్తూ 1999 జనవరి 26న అన్నా టీడీపీని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో హరికృష్ణ చంద్రబాబును దెబ్బతీస్తారని అందరూ భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. అన్నా టీడీపీ 191 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలవలేదు. 1.12% ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆయన క్రమంగా రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారు. తర్వాత 2008 నాటికి మళ్లీ చంద్రబాబుతో ఆయన సంబంధాలు మెరుగయ్యాయి. దీంతో ఆయన టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో హరికృష్ణ సూచన మేరకు జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వగా విభజనను వ్యతిరేకిస్తూ హరికృష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు కుటుంబానికి దూరంగా ఉండటం, గతంలో మాజీ మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం పక్కా అని, రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం ఉంటుందని అనడం ఆయన ఫ్యాన్స్లో జోష్ నింపింది. అయితే తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా, కొత్త పార్టీ పెడతారా అనేది అప్పటి పరిస్థితులను బట్టి చూడాల్సి ఉంటుందని చెప్పేసరికి టీడీపీ శ్రేణుల్లో గుబులు పట్టుకుంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రజల్లో అంత చరిష్మా ఉన్నది నందమూరి వారి వంశంలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్కే అని టీడీపీ నేతలు ఫిక్స్ అయిపోయారు. ఇటువంటి సమయంలో ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే అందులోకి వెళ్లాలా లేదా టీడీపీలో ఉండాలా అనే సందిగ్ధంలో ఉండిపోయారు వారు. అయితే వీటిని బలపరుస్తూ ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ పెట్టిన అన్నా టీడీపీ పార్టీని పునరుద్ధరిస్తారని, పార్టీ అధ్యక్షుడిగా పార్టీని ముందుకు నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, వీలైనంత త్వరలో పార్టీ గురించి ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్న విషయం ఆయన అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో అభిమానులు చెప్పినా, వైసీపీ నేతలు చెప్పినా ఎన్టీఆర్ మనసులో ఏముందన్నది అన్నదానిపై క్లారిటీ రావటం లేదు. చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహం బాలయ్య, దర్శకుడు రాఘవేంద్రరావు తప్ప ఇంకెవరూ స్పందించలేదు. దీంతో టాలీవుడ్ నిర్మాత బట్టి కుమార్ కొంచెం ఘాటుగానే స్పందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలు, నిర్మాతలు చంద్రబాబు నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందారు. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబును ఏ సినీ పెద్ద ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు బట్టి. ఇదిలా ఉండగా సీఎంగా జగన్కు భయపడే సినీ ఇండస్ట్రీ వారు ఎవరూ స్పందించటం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరు స్పందించినా స్పందించకపోయినా కుటుంబంలోని వ్యక్తి స్పందించకపోవడమే నారా కుటుంబానికి పెద్ద దెబ్బలా ఉంది. ఎన్టీఆర్ కష్ట సమయాల్లో చంద్రబాబు పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఎన్టీఆర్ ఆయన్ను పట్టించుకోవడం లేదని అందరూ అంటున్నారు. ఏ సోషల్ మీడియా వేదికగానో లేదా ప్రెస్ మీట్ పెట్టో లేదా ఏదైనా వీడియో విడుదల చేసి ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తారా
లేదా జైలులో చంద్రబాబును కలిసేందుకు ములాఖత్లో హాజరై అందరినీ ఆశ్చర్యపరుస్తారా అనేది వేచి చూడాలి.